Good morning friends, welcome to my channel. Today ఈనాడు న్యూస్ పేపర్ 19th డిసెంబర్. మాత్రతో పోయేదానికి ప్రాణం మీద దాకా తెచ్చుకోవడం ఎందుకు అంటున్న నిపుణులు. తలనొప్పి వస్తే ఓ మాత్ర వేసుకుంటాం, ముక్కు కారుతుంటే ఔషధాలు మింగేస్తాం. అప్పటికప్పుడు బాధ ఉపశమించడానికి తక్షణమే మందులు వేసుకోవాలనిపిస్తుంది. కొన్ని జబ్బుల్లో ఎటువంటి లక్షణాలు బాధలు పైకి కనిపించవు. ఉదాహరణకు అధిక రక్తపోటు, మధుమేహాలలో దీర్ఘకాల సమస్యలున్నా ఎప్పుడో కానీ అవి బయటపడవు. ఇలాంటి అనారోగ్య సమస్యల్ని గుర్తించినా బాధలేమీ లేవు కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. వాటికి క్రమం తప్పకుండా మందులు వాడకపోతే పెనుముప్పు పొంచి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి నష్టం సరిదిద్దుకోలేనంత తీవ్ర స్థాయిలో ఉంటుందని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక విసిగిస్తుంది అంటున్నారు. బుకింగ్ సరఫరాలలో తప్పని ఇబ్బందులు అని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థ ద్వారా కొనసాగుతున్న సరఫరా విధానంలో ఇసుక కొరత లేదని, బుకింగ్ సమస్యలు లేవని, నాణ్యమైన ఇసుకే సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులు పలు అవస్థలు పడుతున్నారు. సర్వర్ సతాయింపు ఎక్కువగా ఉంటుంది. నెట్ కేంద్రాలకు వెళితేనే బుకింగ్ జరుగుతుంది. పలు చోట్ల సకాలంలో సరఫరా కూడా జరగటం లేదంటున్నారు. అవసరమైన రకం ఇసుక కాకుండా వేరే రకం ఇస్తున్నారని చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మధ్యవర్తులు అక్రమంగా ఇసుక సరఫరా చేసేవారు మాత్రం తమ వ్యాపారాన్ని నిరాటకంగా సాగిస్తున్నారు అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29న మూడో విడత రైతు భరోసా. రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత రైతు భరోసా కింద ఈ నెల 29న రైతులు, కౌలు రైతుల ఖాతాలలో 2,000 రూపాయల చొప్పున జమ చేయనుంది. నివ్వర్ తుపాను బాధితులకు పెట్టుబడి రాయితీని కూడా అదే రోజు అందజేయనుంది. సీఎం జగన్ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. తెలంగాణకు 2030 సంక్రాంతి ప్రత్యేక బస్సులు. సంక్రాంతి నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీల మధ్య 2030 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్సీఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీకి సమాచారం పంపింది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ జిల్లాలకు వచ్చే ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా బస్సుల ఏర్పాటుపై ఏపీఎస్సీఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఎంత రద్దీ ఉంటుందనేది స్పష్టమైన అంచనా లేదని, ఎక్కువ సర్వీసులు నడిపేలా ప్రతిపాదన పంపినప్పటికీ ప్రయాణికుల రద్దీని బట్టే సర్వీసులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సీఎస్పై చర్యలు తీసుకోండి అంటున్న రమేష్ కుమార్. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహాయ సహకారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన కారణంగా బాధ్యులైన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించేలా వారిద్దరిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అని కోర్టును ఎన్నికల కమిషనర్ కోరారు. తెలిసి వాడితే కరెంటు బిల్లులకు పగ్గం వేయొచ్చు అని అంటున్నారు. కరెంటు తక్కువగానే వాడుతున్నాం, అయినా బిల్లు ఎందుకు ఎక్కువగా వస్తుందనే కోణంలో ఆలోచిస్తున్నారే కానీ సమస్యకు కారణం మన నిర్లక్ష్యమేనని తెలుసుకోవడం లేదు. మన నిత్యావసరాలలో ఒకటైన విద్యుత్తును ఉపయోగించే తీరును బట్టి బిల్లు వస్తుంది మనకి. తక్కువ కాంతి అవసరమైన చోట ఎక్కువ కాంతినిచ్చే బల్బులు ఉపయోగించడం, బల్బులు నిర్లక్ష్యంతో ఆఫ్ చేయకపోవడం, ఫ్రిడ్జ్ను అనవసరంగా తరచూ తెరవడం, అవసరం లేకపోయినా ఫ్యాన్లు వేయడం వంటి వాటి వల్ల నెలొచ్చేసరికి విద్యుత్ బిల్లు తడిసి మోపుడవుతుంది. కాస్త శ్రద్ధతో చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు అని చెబుతున్నారు. ఎల్ఈడి బల్బు ఉపయోగించడం ద్వారా సొమ్ము, విద్యుత్ ఆదా చేయవచ్చని గుర్తించాలి అని చెబుతున్నారు. సాహస బాల తండ్రి ఆవేదన చూసి తానే నడుం బిగించింది. సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన చిన్నారి విన్నపం అదేంటో చూద్దాం.
పట్టుమని 12 ఏళ్ళు కూడా లేవు. అందులోని దివ్యాంగురాలు అయితేనేం తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై తానే నడుం బిగించింది. నేడు ఉన్న వనరులను ఉపయోగించుకుంది. తన ఆవేదన విన్నపాన్ని వీడియో రూపంలో మార్చింది. దానిని సామాజిక మాధ్యమాలలో పెట్టింది. అది వైరల్ అయ్యి నేడు చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగలేదు. ఆ చిన్నారి ఏం చేసిందో తెలుసుకుందాం. విజయవాడ నగరం చిట్టినగర్ కేఎల్ రావు నగర్కి చెందిన గణేష్ టైలర్గా పనిచేస్తూ ఉంటారు. ఆయనకు 2 కుమార్తెలు. 2002లో విజయవాడ రూరల్ మండలం నైనవరంలో 75 గజాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఇటీవల దానిని చూసేందుకు వారు ఆ గ్రామానికి వెళ్ళగా ఆ స్థలంలో కొందరు షెడ్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ స్థలం నాదని ఆక్రమించి నిర్మాణం చేసిన వారికి గణేష్ చెప్పగా వారు గణేష్ మాట వినిపించుకోకుండా వీరిపైనే విరుచుకుపడ్డారు. చేతనైంది చేసుకోమని హెచ్చరించారు. ఇక చేసేదేమీ లేక వారంతా ఆవేదనతో వెనుదిరిగారు. ఇంటికి వచ్చిన ఆవేదన చెందుతున్న తండ్రిని చూసిన మౌనిక ఆవేదనకు గురయ్యింది. ఆ మౌనిక ఏం చేసిందంటే ఇలా ఒక వీడియో తయారు చేసింది. అందరికీ నమస్కారం, నా పేరు మౌనిక, మాది పేద కుటుంబం, నాకు బోన్స్ వీక్నెస్ ఉంది, గట్టిగా పట్టుకుంటే ఎముకలు విరిగిపోతాయి, ఇప్పటికే 32 సార్లు ఎముకలు విరిగాయి. మా నాన్న నా భవిష్యత్ అవసరాల కోసం స్థలాన్ని కొన్నారు. దానిని కొందరు పెద్ద మనుషులు కులం మతం పేరు చెప్పి కబ్జా చేశారు. మాకు ఉన్న ఆధారం ఆ ఒక్క స్థలమే. దానిని మాకు లేకుండా చేశారు. ఆ స్థలాన్ని మాకు ఇప్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుని వేడుకుంటున్నా. ఈ వీడియో సీఎం వరకు వెళ్ళేలా చేయండి అని విన్నవిస్తూ దానిని వీడియో రికార్డు చేసి సామాజిక మాధ్యమాలలో పెట్టింది ఆ బాలిక. శుక్రవారం అది కాస్త వైరల్ అయ్యింది. అంతటితో ఆమె ఆగలేదు. ఆ బాలిక తన కుటుంబ సభ్యులతో స్థానిక వైకాపా నాయకులను కలిసి సమస్య వివరించింది. వారి సాయంతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కలిసింది. మంత్రి బాలికకు ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కలెక్టర్ ఇంతియాజ్కు ఫోన్ చేసి మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అక్కడ నుంచి కలెక్టర్ను కలిసి సమస్యను వివరించారు. తహసీల్దార్ నుంచి పూర్తి వివరాలు తెప్పించి న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ కూడా ఇచ్చారు. జగన్ పాలనలో తలకిందులైన సామాజిక న్యాయం అంటూ ధ్వజమెత్తిన అచ్చెన్నాయుడు, జగన్ పాలనలో సామాజిక న్యాయం పూర్తిగా తలకిందులైందని, పదవుల్లో సింహభాగం ఒక సామాజిక వర్గానికే కేటాయించి బీసీలను వంచారని తెదాపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. బీసీలకు పెద్దపీట వేస్తామని ప్రతిపక్ష నేతగా చెప్పి అధికారంలోకి వచ్చాక కత్తివేటు వేస్తున్నారు అని విమర్శించారు. బీసీ కార్పొరేషన్లో 672 మంది డైరెక్టర్లను నియమించి అధికారులు, నిధులున్న జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్ స్థానాలలో 16,800 పదవులకు కోత పెట్టారు అని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారులు, వైస్ ఛాన్సలర్లు తీతీదే, ఏపీఐఐసి తదితర కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లలో 10% కూడా వెనుకబడిన వర్గాలకు కేటాయించని సీఎం జగన్ బీసీల ఉద్ధారకుడా అని దుయ్యబట్టారు.